బుల్బుల్ తారా సంగీతం నుంచి సిఏజీ అడ్వర్టైజర్ గైడ్ వరకు నేను చాలాసార్లు ముందుండినా మధ్యలో వదిలేసేవాడిని. ఆరంభించి పరిచ్ఛిదంతులు విఘ్నాయాతులే మధ్యముల్ అని మధ్యలో వదిలేసి మిడిల్ క్లాస్ వాడిని. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుదున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము నిర్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అని భర్తృహరిని తెలుగులో చెప్పిన ఏనుగు లక్ష్మణ కవి గారి మాటలు బాపుకి పూర్తిగా వర్తిస్తాయి. బాపు కసి మనిషి. అనుకున్నది సాధించేదాకా నిద్రపోడు, తిండి తినడు. కసే అతడి ఆసక్తి. కుటుంబరావు గారు ఒకసారి ముప్పాడ రంగనాయకమ్మ గారి వచనాన్ని మెచ్చుకుంటూ ఆవిడది కసి కవిత్వం అన్నారు. నాకు అదే అనిపించింది. ఆవిడ వాక్య నిర్మాణం, పదప్రయోగం అనితర సాధ్యం. ఆవిడ పిల్లల కథలు రాసినప్పటి నుంచి నాకు తెలుసు. క్రమంగా ఎదిగి పరిణితి చెందిన రచయిత్రి. ఒకప్పుడు తనకు పేరు తెచ్చిన రచనలు కూడా పాము కుబుసంలా విడిచిపెట్టి డిసోన్ చేయగల సాహసి. జోహార్ ఆమె అభిప్రాయాలతో ఏకీభవించకపోయినప్పటికీ ఇక్కడ కసి అంటే ఒకళ్ళ మీద స్పర్ధ కాదు, లక్ష్యశుద్ధి. అది సిద్ధించే వరకు తీవ్రంగా కృషి చేస్తారని. నిజంగానే ముప్పాడ గారిది ఆ స్థాయి వచనం. బాపు ఈపీలో ఆర్ట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో బెస్ట్ అండ్ కంపెనీ డైరెక్టర్ గారు వాళ్ళ క్లయింటు. ఆయన దగ్గర ఆ రోజుల్లో రోల్స్ రాయిస్ ఆఫ్ టేప్ రికార్డర్ అనే పేరుండే ఫెర్రోగ్రాఫ్ మెషిన్లు 2 ఉండేవి. రోజు రాత్రి రేడియోలో వచ్చే అన్ని రకాల క్లాసికల్ సంగీత కచేరీలు రికార్డు చేసుకునేవారు. వారి లైబ్రరీలో చోటు చాలక ఓ రోజు బాపుకి ఫోన్ చేసి 2 ఖాళీ టేపులు తీసుకొని రా అన్నారు. అప్పుడు స్కాచ్ స్పూల్ టేపులు ఒక్కోటి 30 రూపాయలు. వెళ్ళగానే అయినా ఖాన్ సాబ్ కచేరీలు 2 గంటలు చెరిపేద్దామనుకుంటే నువ్వు గుర్తొచ్చావు అంటూ నా ఖాళీ టేపులు తీసుకుని బడే గులాం అలీ ఖాన్ కచేరీ టేపులు ఇచ్చారు. డబ్బు ఇవ్వబోతే ఖాన్ సాబ్ పేరు చెప్పగానే నీ మొహం వెలిగింది. అది చూసా చాలు అన్నారు. అలాగే నన్ను క్రమంగా బాపుని కర్ణాటక సంగీతంలోకి లాగి గాఢంగా ఇనిషియేట్ చేసినవాడు రామశాస్త్రి. ఇంటి దగ్గర కూర్చుని రాగాలు, వాటి రూపురేఖలు, అందచందాలు, ఆ రాగాల్లో త్యాగరాజస్వామి వారు చెప్పిన కీర్తనలు, వాటి సొగసులు విపులంగా చెబుతూ పాడి చూపించేవాడు. ఎనాటమీ ఆఫ్ ఎ సాంగ్, దాని ఫోటో, దాని ఎక్స్రే, దాని స్కాన్ అన్నీ శ్రీ మహావిష్ణువుకు అటు ఇటు ఉండే శ్రీదేవి భూదేవిల వలె ఒక్కొక్క స్వరానికి అటు ఇటు ఆనుకొని ఉండే ఉపస్వరాలను అపస్వరాలు పడకుండా పాడి వినిపించేవాడు, వాటి రూపు చూపించేవాడు. బ్రాహ్మణేతలు ఈ సౌభాగ్యం, ఈ అమృతం మాలాంటి వారికి అందకుండా చేస్తున్న వారు భక్తులైన చాదస్తపు గాయకులే అని బోధపడింది. ఆ తరువాతి కాలంలో మేము త్యాగయ్య తీస్తున్నప్పుడు మహాదేవన్ పుగళేందుల అనుమతి తీసుకొని మా కోసం అని చెప్పి రామశాస్త్రిని పక్కన పెట్టుకున్నాం. ఇతని పాండితి, మహాదేవన్ పుగళేందుల కవిత్వం కలిసి త్యాగయ్యలో ప్రాణం పోసుకున్నాయి. అంతేకాదు, రామం త్యాగయ్యలో ఒక ప్లేబ్యాక్ కూడా పాడాడు. రామదాస్ కీర్తన అప్పరామ భక్తి ఎంతో గొప్పరా, రామ చిలుకనొకతే పెంచి ప్రేమ మీర మాటలాడి అంటూ ఆనాటి రాజ్యసభల్లో విద్వాంసులు సంగీత సాహిత్యాలను ఎలా చిత్రవద చేసేవారో తెలుపుతున్నట్టు ఆ పాట పాడాడు. చిత్రంలో సాక్షి రంగారావు ఆ వేషం వేశాడు. ఆ తర్వాతే త్యాగయ్య గారు శ్రీరాగంలో ఎందరో మహానుభావులు పాడతాడు. బాపుగారి ఆస్తి ఏపాటిదో. ఈ మధ్య ఒకసారి ఒక చుట్టాలు ఆయన అడిగాడు, ఇన్ని బొమ్మలు వేశారు, ఇన్ని సినిమాలు తీశారు, మీ ఆస్తి ఏపాటితో సుమారుగా చెప్పండి అని. అడిగినవాడు పెద్ద ఆయన.
చుట్టం కాదనడానికి వీల్లేదు. బాపు తన ఆస్తి వివరాలు చెప్పాడు. మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులాం అలీ ఖాన్ 90 గంటలు, హిందీ సినిమాలు గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్ల నుండి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వరకు, అరవల్లో మామ, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో రాజేశ్వరరావు, లీల, సుశీల, జానకి, జిక్కి, ఘంటసాల, మామ, రఫీ, లతా, కిషోర్ కుమార్ వగైరాలవి 200 గంటలు ఉన్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లో ఉన్నాయి. మనుషుల వారి, పాటల వారి క్రాస్ ఇండెక్స్లు కూడా ఉన్నాయి. చిక్కి విఏకే లైబ్రరీ నుంచి కొన్ని వందలు ఉన్నాయి. ఇవి కాక రవిశంకర్, హలీం జఫర్ ఖాన్, కరీం ఖాన్, బిస్మిల్లా, బీటిల్సు, లారీ ఆడ్లర్, జత్రోటుల్ గ్రూప్ ఫ్లూటు, బీథోవెన్, బాక్, వెర్ది వగైరాలు క్లాసిక్ కచేరీలు ఉన్నాయి. ఆ పైన చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, మార్క్స్ బ్రదర్స్, ఇంగమార్ బెర్గ్మన్, ఫెలిని, ఐన్స్టీన్ల క్లాసిక్ డివిడీలు ఉన్నాయి. ఇవి కాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు. బొమ్మల్లో తనకి మొదటి గురువులు మన ప్రాచీన శిల్పాలే అంటాడు బాపు. ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్ వాల్యూములు, బిఎఫ్ఐ సినిమా గ్రంథాలు, సంగీత సాహిత్య విమర్శనా గ్రంథాలు, రామాయణ భారత భాగవతాలు. మామూలుగా అయితే 2 కోట్లు విలువ తెలిసిన వారికైతే. అన్నట్లు బీబీసీ సౌండ్ ఎఫెక్ట్ ఎన్ని కోట్లో తెలియదు అంటూ ఆగి అడిగాను, ఎందుకు ఈ ఆస్తి వివరాలు, పిల్లనిస్తారా అని. ఇవ్వను అన్నాడు ఆయన ముక్త సరిగమలతో. మై గాడ్, బయింగ్ బుక్స్ బార్బేరియస్, వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్. కన్యాశుల్కం కన్నా నీచం, నికృష్టం అంటాడు గిరీశం. గిరీశం వంకరగా కూసిన 100 ఏళ్ల క్రితం ఇది నిజం, 50 ఏళ్ల క్రితం కూడా ఇది నిజం. ఒక మంచి పుస్తకం 1000 కాపీలు అమ్మటానికి 1.5 పట్టేది. గురజాడ కాలంలో కాస్త చదువుకున్న అగ్నిహోత్ర అవధానులు అంతే. వేదాలు, పెళ్లి మంత్రాలు, చావు, తద్దినం మంత్రాలు తప్ప మరేవి చదవక్కర్లేదు షా. బ్రాహ్మణేతరులు అస్సలు చదవరాదు. వెంకటేశం 3rd ఫారం చదువుకి పుస్తకాలు కొనాలనగానే అగ్నిహోత్రావధానాలు అగ్గి మీద గుగ్గిలంలా, అపోజిషన్ మీద చంద్రబాబు గారిలా మండిపడ్డాడు. నిప్పులు చెరిగాడు, భగ్గుమన్నాడు. ఓరి ఎంట కోడి కాల్చా, పుస్తకాలు కొనడం చదవడం ఏమిట్రా అప్రాచుడా, నీ పిండాలు పిల్లులు తినా. కోరటు అర్జీలు, దస్తావేజులు రాసుకునే పవిత్రమైన తెల్ల కాగితాలను ఈ దిక్కుమాలిన బడి చదువుకి తగలేయడమా? చదివే అంత ముఖ్యమైతే అటక మీద మా తాతగారి తాళపత్ర గ్రంథాలు కట్టలు ఉన్నాయి, అవి దింపిస్తాను, శుభ్రంగా చదువుకోండి. రాసుకోవాలంటే తాడి చెట్టు నుంచి 10 ఆకులు దింపిస్తాను. ఆ తేటాకుని తరుక్కుని కట్టలు కట్టుకుని గంట పుచ్చుకొని బరుక్కోండి. అంతేగాని పుస్తకాలు కొన్నామా హిక్ అన్నాడు. ఈ తెలుగు చేత బుక్స్ కొనిపించడం, చదివించడం బ్రహ్మతరం కాదు అన్నాడు బ్రహ్మ నిట్టూరుస్తూ. మీరే బ్రహ్మ అంది సరస్వతి నవ్వి. ఆ బ్రహ్మతరంగాని అసాధ్య పనిని సాధించడానికి చక్కటి తేలిక తెలుగు మాటలు నాటినవాడు ఆనాడు గురజాడ, అంతకుముందు తిక్కన. దానికి ప్రోతి చేసి బాట వేసిన పోరాట వీరుడు గిడుగు పిడుగు. పోరాటాలు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా విప్లవం నడిచిన ఘనులు కొందరున్నారు. ప్రజలకి కథలు చదివే రుచి చూపించి అలవాటు చేసి దాన్ని ఒక వ్యవస్థగా, వ్యసనంగా పెంచి పుస్తకాలు కొనుక్కొని తిట్లు తిని దిండు కింద దాచుకుని చదువుకొని ఆనందపడేలా చేసిన కర్మవీరులు, కార్యశూరులు 4-5 ఉన్నారు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మూరి సాంబశివరావు, కోడూరి కౌసల్యాదేవి, రాధాకృష్ణ. అలాగే వార్తాపత్రికలలో వాడుక భాష వాడి తెలుగువాడిని చూపిన మహనీయుడు, అసహాయ శూరుడు, ధీరుడు నార్ల వెంకటేశ్వరరావు గారు. చదువుకోని వాళ్ళు కూడా చదువు నేర్చుకుని పత్రికలు, ప్రభలు కొనుక్కొని చదువుకొని ఆలోచించుకొని మాట్లాడే శక్తిని ప్రేరేపించిన వారు నార్ల గారు.
కొవ్వలి వారు 1940లలో 1000 నవలలు రాశారంటారు. బేడా పావల ఆరణాల ధరలలో చదివించగల ప్రేమలు పెళ్ళిళ్ళ సరదా కథలు 50-60 పేజీలలో రాశారు. ఇంతి, చామంతి, పూబంతి, కనకాంబరం, నీలాంబరం, మూడే ముద్దులు, నువ్వే నేను లాంటివి చదివే సరదాని క్రమంగా చదవాలన్న దీక్షకు పెంచాయి. కొవ్వల గారి దారిలో జంపన, మానాపురం అప్పారావు లాంటి వారు చాలా నవలలు రాశారు. ఆనాటి రచయితల గురించి ఒక చమత్కార బాణం. వారు ఏం చేస్తుంటారు? కొవ్వలారి నవల్స్ రాస్తూ ఉంటారండి. కొరవటి కుటుంబరావు గారిది మధ్యతరగతి వారి పగటి కళలు. విప్లవకారులు ఖండించినా దండించినా సరే, ఇది జనరల్ జడ్జిమెంట్ కాదు, నాకు తోచినది. కుటుంబ కథల కథానాయకుడిగా జేమ్స్ బాండ్స్, లేడీ బాండ్స్, ఆనాడే ఇయాన్ ఫ్లెమింగ్ వచ్చారు. చెడ్డవాళ్ళని మనం తిట్టడానికో కొట్టడానికో భయపడితే ఈ కథలలో మగ ముఖ్య పాత్రలు నిర్భయంగా, కర్కశంగా నిజం చెప్పేసి గెలుస్తాయి. అన్నీ కళలే అనటం లేదు. ఎన్నో గొప్ప సంగతులను, సిద్ధాంతాలను చాలా శుచిగా వడ్డించారు. ఆయన మీద పరిశోధన వ్యాసాల్లో, పుస్తకాల్లో మాకు బాధగా ఉండేది. ఏదో కొక్కు అన్నట్టు కాక కేకే అని రాయొచ్చు కదా అనుకునేవాళ్ళం. ఆంధ్ర సచిత్ర వారపత్రికను 5-6 వేల నుంచి ఒక్కసారిగా 25,000 సర్క్యులేషన్ పెంచిన ఘనుడు ఆయన. చందమామని చక్రపాటితో కలిసి లక్షలలో కొనిపించారు. తర్వాత హీరో కొమ్మూరి సాంబశివరావు గారు వేరే రూట్లో వెళ్ళి క్రైమ్ కథలు, అపరాధ పరిశోధన కథల ద్వారా ఒక ప్రభంజనం సృష్టించారు. ఆయన డిటెక్టివ్ పేరు యుగంధర్. ఇంగ్లీషు కథల్లో కానన్ డాయిల్ గారి షెర్లాక్ హోమ్స్, అగాథా క్రిస్టీ సృష్టి, హెర్క్యూల్ పొయిరాట్, పెర్రీ మేసన్, రేమండ్ స్టాండ్లర్, ఫాదర్ బ్రౌన్, పీడీ జేమ్స్ లాంటి అగ్రశ్రేణి మేధావి డిటెక్టివ్లు, సెక్స్టన్ బ్లేక్, హ్యాడ్లీ చేస్ లాంటి పీటర్ చినీ పాపులర్ సరుకు అన్నిటినీ గుర్తు చేస్తాడు. ఏదైనా కావాల్సింది మొదట ప్రజలు పుస్తకాలు కొని చదవటం, ఎదగటం తర్వాత సంగతి. కొమ్మూరి గారి సినిమా పత్రికలు కూడా నడిపారు. ఆ రోజుల్లో మారిస్ మైనర్ ఓపెన్ టాప్ కారు కొనుక్కుని ఆనాటి రామశర్మ, కాంతారావు, కృష్ణకుమారి లాంటి తారలతో కారులో షికారు చేసిన గ్లామర్ బాయ్ జర్నలిస్టు. తొలితరం నాటి బళ్ళారి రాఘవయ్య వంటి వారితో నటించిన కొమ్మూరు పద్మావతి వెంకట్రామయ్య గారుల కుమారుడు. వెంకట్రామయ్య గారి కుటుంబంలో అంతా చాలా ఫార్వర్డ్ లుకింగ్ పర్సన్సే. కొడుకు నేట్లో సిగరెట్ పెట్టుకుంటే అగ్గిపుల్ల గీసి అందించే ఫ్రెండ్ లాంటి తండ్రి ఆయన. ఆయన కుమార్తెలు తార, ఉష విద్యాధికులు. ఉష ఒక పంజాబీని వరించి ఉషారాణి భాటియా అయింది. ఆమె మంచి రచయిత్రి. పాఠకులలో ఈ పఠనాశక్తిని మేలుకొల్పిన కొడవటిగంటి కుటుంబరావు మేలుకొల్పు టీవీలో మధ్యర రాధాకృష్ణ అనే గట్టి పొట్టివాడు ఉండేవాడు. ఆయనకి ముందుగా 4వ కో గురించి 4 మాటలు. కోడూరి కౌసల్యాదేవి ఆవిడ రాసిన చక్రబ్రహ్మణ్ నవల సూపర్ సెన్సేషన్. ఆడామగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కొని అద్దెకి తెచ్చుకుని ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయేవాడు. ఆ నవలనే అన్నపూర్ణ వారు డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమా తీశారు. నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, జానకి నటించిన ఆ చిత్రం మంచి హిట్. ప్రభుత్వ బహుమతి కూడా పొందింది. సశేషం. మిగతాది రేపు.
బుల్బుల్ తారా సంగీతం నుంచి సిఏజీ అడ్వర్టైజర్ గైడ్ వరకు నేను చాలాసార్లు ముందుండినా మధ్యలో వదిలేసేవాడిని. ఆరంభించి పరిచితంతురు విఘ్నాయాతులే మధ్యముల్ అని మధ్యలో వదిలేసి మిడిల్ క్లాస్ వాడిని. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుజున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము నిర్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అని భర్తృహరిని తెలుగులో చెప్పిన ఏనుగు లక్ష్మణ కవి గారి మాటలు బాపుకి పూర్తిగా వర్తిస్తాయి. బాపు కసి మనిషి. అనుకున్నది సాధించేదాకా నిద్రపోడు, తిండి తినడు. కసే అతడి ఆసక్తి. కుటుంబరావు గారు ఒకసారి ముప్పాడ రంగనాయకమ్మ గారి వచనాన్ని మెచ్చుకుంటూ ఆవిడది కసి కవిత్వం అన్నారు. నాకు అదే అనిపించింది. ఆవిడ వాక్య నిర్మాణం, పదప్రయోగం అనితర సాధ్యం. ఆవిడ పిల్లల కథలు రాసినప్పటి నుంచి నాకు తెలుసు. క్రమంగా ఎదిగి పరిణితి చెందిన రచయిత్రి. ఒకప్పుడు తనకు పేరు తెచ్చిన రచనలు కూడా పాము కుబుసంలా విడిచిపెట్టి డిసోన్ చేయగల సాహసి. జోహార్ ఆమె అభిప్రాయాలతో ఏకీభవించకపోయినప్పటికీ ఇక్కడ కసి అంటే ఒకళ్ళ మీద స్పర్ధ కాదు, లక్ష్యశుద్ధి. అది సిద్ధించే వరకు తీవ్రంగా కృషి చేస్తారని. నిజంగానే ముప్పాడ గారిది ఆ స్థాయి వచనం. బాపు ఈపీలో ఆర్ట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో బెస్ట్ అండ్ కంపెనీ డైరెక్టర్ గారు వాళ్ళ క్లయింటు. ఆయన దగ్గర ఆ రోజుల్లో రోల్స్ రాయస్ ఆఫ్ టేప్ రికార్డర్ అనే పేరుండే ఫెర్రోగ్రాఫ్ మెషిన్లు 2 ఉండేవి. రోజు రాత్రి రేడియోలో వచ్చే అన్ని రకాల క్లాసికల్ సంగీత కచేరీలు రికార్డు చేసుకునేవారు. వారి లైబ్రరీలో చోటు చాలక ఓ రోజు బాపుకి ఫోన్ చేసి 2 ఖాళీ టేపులు తీసుకొని రా అన్నారు. అప్పుడు స్కాచ్ స్పూల్ టేపులు ఒక్కోటి 30 రూపాయలు. వెళ్ళగానే అయినా ఖాన్ సాబ్ కచేరీలు 2 గంటలు చెరిపేద్దామనుకుంటే నువ్వు గుర్తొచ్చావు అంటూ నా ఖాళీ టేపులు తీసుకుని బడే గులాం అలీ ఖాన్ కచేరీ టేపులు ఇచ్చారు. డబ్బు ఇవ్వబోతే ఖాన్ సాబ్ పేరు చెప్పగానే నీ మొహం వెలిగింది. అది చూసా చాలు అన్నారు. అలాగే నన్ను క్రమంగా బాపుని కర్ణాటక సంగీతంలోకి లాగి గాఢంగా ఇనిషియేట్ చేసినవాడు రామశాస్త్రి. ఇంటి దగ్గర కూర్చుని రాగాలు, వాటి రూపురేఖలు, అందచందాలు, ఆ రాగాల్లో త్యాగరాజస్వామి వారు చెప్పిన కీర్తనలు, వాటి సొగసులు విపులంగా చెబుతూ పాడి చూపించేవాడు. ఎనాటమీ ఆఫ్ ఎ సాంగ్, దాని ఫోటో, దాని ఎక్స్రే, దాని స్కాన్ అన్నీ శ్రీ మహావిష్ణువుకు అటు ఇటు ఉండే శ్రీదేవి భూదేవిల వలె ఒక్కొక్క స్వరానికి అటు ఇటు ఆనుకొని ఉండే ఉపస్వరాలను అపస్వరాలు పడకుండా పాడి వినిపించేవాడు, వాటి రూపు చూపించేవాడు. బ్రాహ్మణేతలు ఈ సౌభాగ్యం, ఈ అమృతం మాలాంటి వారికి అందకుండా చేస్తున్న వారు భక్తులైన చాదస్తపు గాయకులే అని బోధపడింది. ఆ తరువాతి కాలంలో మేము త్యాగయ్య తీస్తున్నప్పుడు మహాదేవన్ పుగళేందుల అనుమతి తీసుకొని మా కోసం అని చెప్పి రామశాస్త్రిని పక్కన పెట్టుకున్నాం. ఇతని పాండితి, మహాదేవన్ పుగళేందుల కవిత్వం కలిసి త్యాగయ్యలో ప్రాణం పోసుకున్నాయి. అంతేకాదు, రామం త్యాగయ్యలో ఒక ప్లేబ్యాక్ కూడా పాడాడు. రామదాస్ కీర్తన అప్పరామ భక్తి ఎంతో గొప్పరా, రామ చిలుకనొకతే పెంచి ప్రేమ మీర మాటలాడి అంటూ ఆనాటి రాజ్యసభల్లో విద్వాంసులు సంగీత సాహిత్యాలను ఎలా చిత్రవద చేసేవారో తెలుపుతున్నట్టు ఆ పాట పాడాడు. చిత్రంలో సాక్షి రంగారావు ఆ వేషం వేశాడు. ఆ తర్వాతే త్యాగయ్య గారు శ్రీరాగంలో ఎందరో మహానుభావులు పాడతాడు. బాపుగారి ఆస్తి ఏపాటిదో. ఈ మధ్య ఒకసారి ఒక చుట్టాలు ఆయన అడిగాడు, ఇన్ని బొమ్మలు వేశారు, ఇన్ని సినిమాలు తీశారు, మీ ఆస్తి ఏపాటితో సుమారుగా చెప్పండి అని. అడిగినవాడు పెద్ద ఆయన.
చుట్టం కాదనడానికి వీల్లేదు. బాపు తన ఆస్తి వివరాలు చెప్పాడు. మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులాం అలీ ఖాన్ 90 గంటలు, హిందీ సినిమాలు గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్ల నుండి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వరకు, అరవల్లో మామ, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో రాజేశ్వరరావు, లీల, సుశీల, జానకి, జిక్కి, ఘంటసాల, మామ, రఫీ, లతా, కిషోర్ కుమార్ వగైరాలవి 200 గంటలు ఉన్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లో ఉన్నాయి. మనుషుల వారి, పాటల వారి క్రాస్ ఇండెక్స్లు కూడా ఉన్నాయి. చిక్కి విఏకే లైబ్రరీ నుంచి కొన్ని వందలు ఉన్నాయి. ఇవి కాక రవిశంకర్, హలీం జఫర్ ఖాన్, కరీం ఖాన్, బిస్మిల్లా, బీటిల్సు, లారీ ఆడ్లర్, జత్రోటుల్ గ్రూప్ ఫ్లూటు, బీథోవెన్, బాక్, వెర్ది వగైరాలు క్లాసిక్ కచేరీలు ఉన్నాయి. ఆ పైన చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, మార్క్స్ బ్రదర్స్, ఇంగమార్ బెర్గ్మన్, ఫెలిని, ఐన్స్టీన్ల క్లాసిక్ డివిడీలు ఉన్నాయి. ఇవి కాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు. బొమ్మల్లో తనకి మొదటి గురువులు మన ప్రాచీన శిల్పాలే అంటాడు బాపు. ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్ వాల్యూములు, బిఎఫ్ఐ సినిమా గ్రంథాలు, సంగీత సాహిత్య విమర్శనా గ్రంథాలు, రామాయణ భారత భాగవతాలు. మామూలుగా అయితే 2 కోట్లు విలువ తెలిసిన వారికైతే. అన్నట్లు బీబీసీ సౌండ్ ఎఫెక్ట్ ఎన్ని కోట్లో తెలియదు అంటూ ఆగి అడిగాను, ఎందుకు ఈ ఆస్తి వివరాలు, పిల్లనిస్తారా అని. ఇవ్వను అన్నాడు ఆయన ముక్త సరిగమలతో. మై గాడ్, బయింగ్ బుక్స్ బార్బేరియస్, వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్. కన్యాశుల్కం కన్నా నీచం, నికృష్టం అంటాడు గిరీశం. గిరీశం వంకరగా కూసిన 100 ఏళ్ల క్రితం ఇది నిజం, 50 ఏళ్ల క్రితం కూడా ఇది నిజం. ఒక మంచి పుస్తకం 1000 కాపీలు అమ్మటానికి 1.5 పట్టేది. గురజాడ కాలంలో కాస్త చదువుకున్న అగ్నిహోత్రావధానులు అంతే. వేదాలు, పెళ్లి మంత్రాలు, చావు, తద్దినం మంత్రాలు తప్ప మరేవి చదవక్కర్లేదు షా. బ్రాహ్మణేతరులు అస్సలు చదవరాదు. వెంకటేశం 3rd ఫారం చదువుకి పుస్తకాలు కొనాలనగానే అగ్నిహోత్రావధానాలు అగ్గి మీద గుగ్గిలంలా, అపోజిషన్ మీద చంద్రబాబు గారిలా మండిపడ్డాడు. నిప్పులు చెరిగాడు, భగ్గుమన్నాడు. ఓరి ఎంట కోడి కాల్చా, పుస్తకాలు కొనడం చదవడం ఏమిట్రా అప్రాచుడా, నీ పిండాలు పిల్లులు తినా. కోరటు అర్జీలు, దస్తావేజులు రాసుకునే పవిత్రమైన తెల్ల కాగితాలను ఈ దిక్కుమాలిన బడి చదువుకి తగలేయడమా? చదివే అంత ముఖ్యమైతే అటక మీద మా తాతగారి తాళపత్ర గ్రంథాలు కట్టలు ఉన్నాయి, అవి దింపిస్తాను, శుభ్రంగా చదువుకోండి. రాసుకోవాలంటే తాడి చెట్టు నుంచి 10 ఆకులు దింపిస్తాను. ఆ తేటాకుని తరుక్కుని కట్టలు కట్టుకుని గంట పుచ్చుకొని బరుక్కోండి. అంతేగాని పుస్తకాలు కొన్నామా థిక్ అన్నాడు. ఈ తెలుగు చేత బుక్స్ కొనిపించడం, చదివించడం బ్రహ్మతరం కాదు అన్నాడు బ్రహ్మ నిట్టూరుస్తూ. మీరే బ్రహ్మ అంది సరస్వతి నవ్వి. ఆ బ్రహ్మతరంగాని అసాధ్య పనిని సాధించడానికి చక్కటి తేలిక తెలుగు మాటలు నాటినవాడు ఆనాడు గురజాడ, అంతకుముందు తిక్కన. దానికి ప్రోతి చేసి బాట వేసిన పోరాట వీరుడు గిడుగు పిడుగు. పోరాటాలు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్గా విప్లవం నడిచిన ఘనులు కొందరున్నారు. ప్రజలకి కథలు చదివే రుచి చూపించి అలవాటు చేసి దాన్ని ఒక వ్యవస్థగా, వ్యసనంగా పెంచి పుస్తకాలు కొనుక్కొని తిట్లు తిని దిండు కింద దాచుకుని చదువుకొని ఆనందపడేలా చేసిన కర్మవీరులు, కార్యశూరులు 4-5 ఉన్నారు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మూరి సాంబశివరావు, కోడూరి కౌసల్యాదేవి, రాధాకృష్ణ. అలాగే వార్తాపత్రికలలో వాడుక భాష వాడి తెలుగువాడిని చూపిన మహనీయుడు, అసహాయ శూరుడు, ధీరుడు నార్ల వెంకటేశ్వరరావు గారు. చదువుకోని వాళ్ళు కూడా చదువు నేర్చుకుని పత్రికలు, ప్రభలు కొనుక్కొని
కొవ్వలి వారు 1940లలో 1000 నవలలు రాశారంటారు. బేడా పావల ఆరణాల ధరలలో చదివించగల ప్రేమలు, పెళ్ళిళ్ళ సరదా కథలు 50-60 పేజీలలో రాశారు. ఇంతి, చామంతి, పూబంతి, కనకాంబరం, నీలాంబరం, మూడే ముద్దులు, నువ్వే నేను లాంటివి చదివే సరదాని క్రమంగా చదవాలన్న దీక్షకు పెంచాయి. కొవ్వల గారి దారిలో జంపన, మానాపురం అప్పారావు లాంటి వారు చాలా నవలలు రాశారు. ఆనాటి రచయితల గురించి ఒక చమత్కార బాణం. వారు ఏం చేస్తుంటారు? కొవ్వలారి నవల్స్ రాస్తూ ఉంటారండి. కొరవటి కుటుంబరావు గారిది మధ్యతరగతి వారి పగటి కళలు. విప్లవకారులు ఖండించినా దండించినా సరే, ఇది జనరల్ జడ్జిమెంట్ కాదు, నాకు తోచినది. కుటుంబ కథల కథానాయకుడిగా జేమ్స్ బాండ్స్, లేడీ బాండ్స్ ఆనాడే ఇయాన్ ఫ్లెమింగ్ సొడ్డు వచ్చారు. చెడ్డవాళ్ళని మనం తిట్టడానికో కొట్టడానికో భయపడితే ఈ కథలలో మగ ముఖ్య పాత్రలు నిర్భయంగా, కర్కశంగా నిజం చెప్పేసి గెలుస్తాయి. అన్నీ కళలే అనటం లేదు. ఎన్నో గొప్ప సంగతులను, సిద్ధాంతాలను చాలా శుచిగా వర్ణించారు. ఆయన మీద పరిశోధన వ్యాసాల్లో, పుస్తకాల్లో మాకు బాధగా ఉండేది. ఏదో కొక్కు అన్నట్టు కాక కేకే అని రాయొచ్చు కదా అనుకునేవాళ్ళం. ఆంధ్ర సచిత్ర వారపత్రికను 5-6 వేల నుంచి ఒక్కసారిగా 25,000 సర్క్యులేషన్ పెంచిన ఘనుడు ఆయన. చందమామని చక్రపాటితో కలిసి లక్షలలో కొనిపించారు. తర్వాత హీరో కొమ్మూరి సాంబశివరావు గారు వేరే రూట్లో వెళ్ళి క్రైమ్ కథలు, అపరాధ పరిశోధన కథల ద్వారా ఒక ప్రభంజనం సృష్టించారు. ఆయన డిటెక్టివ్ పేరు యుగంధర్. ఇంగ్లీషు కథల్లో కానన్ డాయిల్ గారి షెర్లాక్ హోమ్స్, అగాథా క్రిస్టీ సృష్టి, హెర్క్యూల్ పొయిరాట్, పెర్రీ మేసన్, రేమండ్ స్టాండ్లర్, ఫాదర్ బ్రౌన్, పీడీ జేమ్స్ లాంటి అగ్రశ్రేణి మేధావి డిటెక్టివ్లు, సెక్స్టన్ బ్లేక్, హ్యాడ్లీ చేస్ లాంటి పీటర్ చినీ పాపులర్ సరుకు అన్నిటినీ గుర్తు చేస్తాడు. ఏదైనా కావాల్సింది మొదట ప్రజలు పుస్తకాలు కొని చదవటం, ఎదగటం తర్వాత సంగతి. కొమ్మూరి గారి సినిమా పత్రికలు కూడా నడిపారు. ఆ రోజుల్లో మారిస్ మైనర్ ఓపెన్ టాప్ కారు కొనుక్కుని ఆనాటి రామశర్మ, కాంతారావు, కృష్ణకుమారి లాంటి తారలతో కారులో షికారు చేసిన గ్లామర్ బాయ్ జర్నలిస్టు. తొలితరం నాటి బళ్ళారి రాఘవయ్య వంటి వారితో నటించిన కొమ్మూరు పద్మావతి వెంకట్రామయ్య గారుల కుమారుడు. వెంకట్రామయ్య గారి కుటుంబంలో అంతా చాలా ఫార్వర్డ్ లుకింగ్ పర్సన్సే. కొడుకు నేట్లో సిగరెట్ పెట్టుకుంటే అగ్గిపుల్ల గీసి అందించే ఫ్రెండ్ లాంటి తండ్రి ఆయన. ఆయన కుమార్తెలు తార, ఉష విద్యాధికులు. ఉష ఒక పంజాబీని వరించి ఉషారాణి భాటియా అయింది. ఆమె మంచి రచయిత్రి. పాఠకులలో ఈ పఠనాశక్తిని మేలుకొల్పిన కొడవటిగంటి కుటుంబరావు మేలుకొల్పు టీవీలో మధ్యర రాధాకృష్ణ అనే గట్టి పొట్టివాడు ఉండేవాడు. ఆయనకి ముందుగా 4వ కో గురించి 4 మాటలు. కోడూరి కౌసల్యాదేవి ఆవిడ రాసిన చక్రబ్రహ్మణ్ నవల సూపర్ సెన్సేషన్. ఆడామగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కొని అద్దెకి తెచ్చుకుని ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయేవాడు. ఆ నవలనే అన్నపూర్ణ వారు డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమా తీశారు. నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, జానకి నటించిన ఆ చిత్రం మంచి హిట్. ప్రభుత్వ బహుమతి కూడా పొందింది. సశేషం. మిగతాది